అబద్ధం అనేది లేనే లేదు. అబద్ధం లేనటువంటి వాస్తవమైనటువంటి ఒక సందర్భం భూమి మీద మనం కొద్ది కాలం బ్రతుకుతున్నప్పుడు, ఈ కొద్ది కాలంలోనే మనం ఏం నేర్చుకోవాలంటే, నాకు చాలా రోజుల నుంచి తెల్లారుతుంది, చాలా రోజుల నుంచి చీకటైపోతుంది, చాలా రోజుల నుంచి కాలం గడుపుతూ ఉన్నాను, నాకు ఈ ఆకలి ఎంతవరకు అవుతుంది, నాకు ఈ నిద్ర ఎంతవరకు వస్తుంది, నాకు ఈ అవసరాలు ఎప్పటి వరకు ఉంటాయి, ఈ అవసరాలన్నీ ఎప్పుడు తీరిపోతాయి. బికాజ్ ఆఫ్ ఈ అవసరాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానివ్వండి, సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, మనం ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు మానవ నైజం ఎట్లా ఉంటుందంటే, ప్రభువా నాకు ఈ కష్టం పోతే నేను నీ దగ్గరకు వస్తాను, నీకు స్తోత్రం చేస్తాను, నీకు సాక్ష్యం చెప్తాను, నీ సన్నిధికి వస్తాను, నీ పరిచర్యలో ఉంటాను. ఎప్పుడట నాకు ఈ కష్టము పోతే అన్న కదా. ఒకవేళ కష్టం ఉందనుకో, ఒకసారి మనం ఆలోచించుకుందాం. కష్టం ఉందనుకో, కష్టం ఉంటే మనం ప్రభు దగ్గరికి రావద్దా? ప్రభువుకి కష్టం ఉండి ఈ లోకానికి వచ్చాడా, లేకపోతే ప్రభువుకి సుఖం ఉంటుందనుకొని ఈ లోకానికి వచ్చాడా? అసలు ప్రభువు ఈ లోకానికి వచ్చేటప్పుడు కష్టం ఉంటుందని తెలిసే వచ్చాడా, లేకపోతే నేను భూమి మీదకి పోతున్నాను, అందరు నన్ను గౌరవిస్తారు, నాకన్నీ పూలదండలే, నాకన్నీ శాలువాలే, నాకన్నీ నమస్కారాలే, నాకంత సన్మానమే, నన్ను కాదనే వాళ్ళు ఎవ్వరు లేరు, లోకమంతా నన్ను నెత్తిన పెట్టుకుంటుందని అనుకొని వచ్చాడా, లేకపోతే దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టుకోకూడని భాగ్యమని అనుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి. ఏంటిది? నీకోసం పరలోకాన్ని వదులుకున్న ప్రేమ. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీకోసం పరలోకాన్ని వదులుకున్న ప్రేమ అయింది. ఆయన పరలోకాన్ని, స్వర్గాన్ని విడిచిపెట్టాడు. స్వర్గం విడిచిన ప్రేమ, స్వర్గాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రితో కూడా సమానునిగా ఉండుట అన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, ఏ మనిషి అయినా కానీ సరే భూమి మీదకి వెళ్ళటం తేలిక, కానీ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి తిరుగు ప్రయాణంలో మరలా పరలోకానికి వెళ్ళడం అనేది అంత సాధ్యమయ్యే పని మాత్రం కాదు. ఎందుకు? భూమి మీదకి వచ్చేటప్పుడైతే నువ్వు రాగలుగుతావు, కానీ తిరిగి పరలోకానికి వెళ్ళాలా అని అనుకుంటే అసలు ఆ పరలోకానికి తగినటువంటి జీవితం మనిషి ఎక్కడ జీవించాలి అని అంటే, మనం ఇక్కడ ఎందుకు క్రైస్తవులమయ్యాం? ఎప్పుడన్నా ఆలోచించారా? నాకెందుకు మారు మనస్సు, నాకెందుకు బాప్తిస్మం, నాకెందుకు బైబిలు, నాకెందుకు పరిశుద్ధత, నాకెందుకు ఈ పరిచర్య? ప్రేమని దేవుని వారలారా, నేర్చుకోవలసినటువంటి సమయమంతా ఈ 60-70 ఏండ్లే, నడుచుకోవలసిన సమయమంతా ఈ 60-70 ఏండ్లే. ఈ 60-70 ఏండ్లు నువ్వు నేర్చుకున్న సద్విషయాలకు, నువ్వు నడుచుకున్నటువంటి సద్విషయాలకు ఫలమే నీకు ఒక వాస్తవమైనటువంటి జీవం వచ్చి, ఆ జీవంలో నువ్వు బ్రతకటానికి నీకు బ్రతుకు నేర్పించే అనుకూలమైనటువంటి స్థలం ఈ భూమి. అందుకే బోధ నీకు ఇవ్వబడింది పరలోకం వెళ్ళినాక కాదు. బోధ నీకు ఇవ్వబడింది పరలోకం వెళ్ళినాక కాదు. ప్రియమైన దేవుని సంగమా, బోధ నీకు ఇవ్వబడింది ఉద్యోగం వచ్చినాక చదువు ఉండదు. చదువు ఎప్పుడు ఉంటుంది? ముందు చదువుకొని నువ్వు ప్రయోజకుడు అయితే అప్పుడు నీ చదువుకు తగ్గటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక కొలువు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు కొట్టగలిగితే, అంటే ఉద్యోగానికి ముందు ఒక పరీక్ష ఉంది, పై తరగతికి వెళ్ళడానికి ముందు ఒక పరీక్ష ఉంది. అదే రీతిగా పరలోకానికి వెళ్ళటానికి కూడా ఒక పరీక్ష ఉంది. పరలోకానికి వెళ్ళడానికి పరీక్ష ఏంటి అనంటే, యేసయ్య అంటాడు, మిక్కిలి
మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండు అని అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. ఏది మిక్కిలి కొంచెం? దేవుడు నీకిచ్చే అనంతమైన, శాశ్వతమైన, స్థిరమైన, నీ దగ్గర నుంచి ఎవ్వరూ తీసేయలేనటువంటి ఒక గొప్ప లోకం, అదే పరలోకం. ఆ గొప్ప లోకం నీకు కావాలని అంటే మిక్కిలి కొంచెంలో నువ్వేముండాలా? ఈ 60-70 సంవత్సరాల కాలంలో నువ్వు తప్పిపోకుండా ఉండాలి. ఇక్కడ తప్పిపోతే ఇక్కడనే ఆశీర్వాదం రానప్పుడు, కరెక్టేనా నేను? ఏంటి? ఇక్కడ తప్పిపోతే ఇక్కడనే ఆశీర్వాదం రానప్పుడు, ఇక్కడ తప్పిపోయిన వానికి దేవుడు పరలోకం ఎట్లా ఇస్తాడని అనుకుంటున్నారు మీరు? ఎందుకు? ఇక్కడ మార్కులు తక్కువ వస్తే ఫెయిల్, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ కాకపోతే ఉద్యోగం రాదు అంటే, ఇక్కడ నువ్వు వర్కౌట్ చేయలేకపోతే, ఇక్కడ నువ్వు వర్కౌట్ చేయలేదు కనుక నీకు ఫ్రూట్ అనేది సరిగా రాలేదు. మరి నీకు పరలోకం అనే ఫ్రూట్ ఎందుకు నమ్మావు? పరలోకం పోవటానికండి. పరలోకానికి పోవటానికి ఏం చేసావు? మారు మనస్సు పొందానండి, బ్యాప్టిజం తీసుకున్నానండి, రక్షణ పొందానండి. ఆ తర్వాత ఏం చేస్తున్నావు? ఇందాక చదివించిన మాటలో చక్కటి మాట ఏమంటున్నాడంటే, అక్కడ వీఆర్ నాట్ ఫర్ అవర్ సేక్. ఏమంటున్నాడు? మనము మన కోసం కాదు. చాలామంది పిల్లల్ని నేను మాట్లాడుతూ ఉంటాను, బాగున్నానైనా, బాగున్నాను. నువ్వు ప్రభువుని నమ్మావా? లేదు. మీరు ప్రభువుని నమ్ముతారా? మేము నమ్మం. మీరు ఎవరి కోసం బ్రతుకుతారు? మా కోసమే. బట్ ఇన్ దిస్ వరల్డ్, నువ్వు ఈ లోకంలో నువ్వు నీ కోసం కాదని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చక్కగా ఏమని చెప్తున్నాడంటే, మనము ఆయన నిమిత్తము ఉన్నాము. నువ్వు మీ అమ్మ కోసం కాదు. చాలామంది ఆడపిల్లలు ఏమని చెప్తారు తెలుసా? నేను మా డాడీ బిడ్డని అంటారు. మగపిల్లలు ఏమంటారు తెలుసా? నేను మా మమ్మీ కొడుకుని అంటారు. అంటే వీడేమో మమ్మీ కొడుకుని అంటాడు, ఆడపిల్లేమో నేను మా డాడీ బిడ్డని అని అంటారు. అసలు నువ్వు డాడీ కోసం లేవురా బాబు, నువ్వు అమ్మ కోసం లేవు. ఆల్రెడీ నీకు జీవితం ఇచ్చినటువంటి దేవుడు నీకు మాట చెప్పి భూమి మీదకి పంపించితే ఆ మాట నీకు మీ అమ్మ నాన్న చెప్పాల. మీ అమ్మ నాన్న నీకు చెప్పనటువంటి ఒక మాట ఏంటంటే, మీ అమ్మ నాయన ప్రభువు కోసమే ఉన్నారు. ఆ తర్వాత మీ అమ్మ నాయనలు కన్నటువంటి నువ్వు ప్రభువు కోసమే ఉన్నావు. అందుకని అక్కడ అంటాడు, ఏమంటాడంటే, మనము ఆయన వలనే కలిగిన వారము, మనం ఆయన నుండి కలిగిన వారము, యేసు క్రీస్తు ద్వారా కలిగిన వారము, మనం ఆయన కోసమే ఉన్నవారము అన్నాడా? మనం ఎవరి కోసం ఉన్నామట? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలలో ఏమంటాడంటే, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఓకే, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఏమండి, ఇటు వినాలన్న, ఆయన నిమిత్తము మనమున్నాము. గుండె మీద చెయ్యేసుకొని, ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని నీకు నువ్వేమని చెప్పుకోవాలంటే చెప్పుకో. ఒకసారి చెయ్యేసుకొని చెప్తా, నేను నా కోసం కాదు, ఐ ఆమ్ ఫర్ మై గాడ్స్ సేక్. నేను నా దేవుని కోసము ఉన్నాను. నేను నా దేవుడి కోసం ఉన్నాను. నేను మా డాడీ కోసం కాదు. ఐఎమ్ నాట్ ఫర్ మై వైఫ్. నేను నా భార్య కోసం కాదు, లేకపోతే నా భర్త కోసం కాదు, లేకపోతే నా బిజినెస్ కోసం కూడా కాదు, నా అచీవ్మెంట్స్ కోసం కూడా కాదు, లోకంలో మరి దేనికోసం కూడా కానే కాదు. నేను మొన్న ఆదివారం మా చర్చలో చెప్పాను. బెన్ జోన్స్ ఒక ప్రముఖ ఆర్థికవేత్త. బెన్ జోన్స్ అనేటటువంటి ఒక ప్రముఖ ఆర్థికవేత్తనట బాల్యం నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచించాడట. బాల్యం నుంచి డబ్బులు ఎలా సంపాదించాలని ప్రయాసపడ్డటువంటి బెన్ జోన్స్ తనకు 56 సంవత్సరాలు వచ్చేసరికట, 56 సంవత్సరాల బెన్ జోన్స్ నిజంగా అండి ప్రపంచంలో అత్యంత పెద్ద కుబేరులలో ఒకడైపోయాడట. అంటే మనిషి అనుకుంటే మనిషి సాధించగలడు. ఆడ మనిషి అంతరిక్షంలోకి వెళ్తుంది, అంతేనా?
స్పేస్ షటిల్లోకి ఎక్కింది. ఒక ఆడపిల్ల రాకెట్ సైన్స్ చదువుకోగలుగుతుంది. ఒక ఆడపిల్ల ఇంజనీర్ అవుతుంది. ఒక ఆడపిల్ల ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక శస్త్రచికిత్స చేస్తుంది. స్పేస్ షటిల్లోకి ఎక్కి ఎక్కడికో వ్యోమగామిగా ఆవిడ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళింది అంటే స్పేస్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నువ్వు చస్తానో బ్రతుకుతానో తెలవకపోయినా కూడా ప్రాణాలకు తెగించి ఆ శాస్త్ర పరిశోధనను ముగించుకొని ప్రాణమైన పోగొట్టుకుంటా, కానీ నేను అనుకున్నటువంటి పనిని నేను నెరవేర్చాలని ఒక తెగింపుంది. తనకు తన జీవితం ఏంటో తెలియక తన పరిశోధన కోసమే అనుకొని 60-70 సంవత్సరాలలో తను అనుకున్న పరిశోధనను చేసి భూమి మీదకి బ్రతికొస్తే సంతోషించి తనకు సత్కార్యాలు సన్మానాలు జరిగి ఆవిడని మెచ్చుకొని తనకు చక్కటి ఆర్థికమైన పరిస్థితులను కలిగించిన ఈ సమాజం అయినా కూడా తనెందుకో తనకు తెలియక తను బ్రతికినంతకాలం బ్రతుకును సుఖవంతం చేసి ఒక మనిషి తను అనుకున్నది చేయగలిగినప్పుడు నేను నిన్నొక్క మాట అడుగుతున్నాను. దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ నీకు జీవితం ఇచ్చాను, నీకు ఆయుష్ ఇచ్చాను, మీ అమ్మ కడుపులో నిన్ను కాపాడాను, నీకు ఆరోగ్యం ఇచ్చాను, నిన్ను భూమి మీదకి పంపించాను, ఇన్ని రోజులు నువ్వు ఉండాలని నేను ఆలోచించాను. ఓకే, బైబిల్లో అంటాడు దేవుడు, నీ తల్లి నిన్ను కనిన దినమందు నీవు నేలను పడి రక్తములో పొర్లాడుచూ ఉండగా నా కన్ను నిన్ను చూచెను. ఏంటట? నీ తల్లి నిన్ను కనిన దినమందు నీవు నేలను పడి రక్తములో పొర్లాడుచూ ఉండగా నా కన్ను నిన్ను చూచెను. అప్పుడు రక్తములో పొర్లాడుచున్న నిన్ను నేను చూసి ఇంక నీకు ఉప్పైనను రాయకముందు, ఇంక నిన్ను నీటిలోనైనను కడగకముందు నీవు బ్రతుకుమని నేనే కదా సెలవిచ్చి తిని. అంటే అరే, నువ్వు బ్రతకాలని మీ అమ్మ నిన్ను కన్నప్పుడు నువ్వు బ్రతకాలని నేను అనుకొని నీకింత కాలమని ఆయుష్ ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు దినముల సంఖ్యనిచ్చి, నీకు భూమి మీద జీవితం ఇచ్చి, నీకు భూమి మీద జీవనం ఇచ్చి, నీ నెత్తి మీద సూర్యుడిని పెట్టి, నీ కాళ్ళ క్రింద భూమిని పెట్టి, నీకు చలిని కాయించి, వర్షాన్ని కురిపించి, ఎండను కాయించి, సమశీతోష్ణాలనిచ్చి నువ్వు బ్రతకాలని భూమి నుండి నీకు ఆహారాన్నిచ్చి, నేల నుండి నీకు నీటినిచ్చి, నువ్వు బ్రతకటానికి నీకు ప్రాణవాయువునిచ్చి ఎంత చేశాన్రా. వీటిల్లో ఏ ఒక్కటి కూడా నీ ధనంతో నువ్వు కొనుక్కోలేవు. ఏ ఒక్కటి కూడా నీ రూపాయితో నువ్వు కొనుక్కోలేనటువంటి ప్రకృతి అనేటువంటి ఈ గొప్ప సృష్టిని నేను చేసి నీ కాళ్ళ క్రింద పెట్టాను. ఎందుకు తెలుసా? నా నిమిత్తమే నువ్వున్నావని నేను నీకు తెలియచెప్తున్నాను. చూసావు, ఈ వాక్యం, ఈ స్థలానికి వచ్చావు. లోకంలో చాలామంది ఉన్నారు. బెన్ జోన్స్ అట బాగా డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు ఒక రోజట తనకి అనారోగ్యం వచ్చిందట. అనారోగ్యం వచ్చినప్పుడు చాలామంది డాక్టర్ దగ్గర పోయిన చివరికి టెస్ట్లో ఆయనకి తేలింది ఏంటంటే ల్యూకేమియా. ఏమని తేలింది? ల్యూకేమియా అంటే అది క్యాన్సర్ వ్యాధి అని తెలిసింది. వెంటనే ఆయన్ని క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు అప్పుడు బెన్ జోన్స్ అనుకుంటున్నాడట, నాకు జీవితంలో రెండే తెలుసు. ఒకటి డబ్బు సంపాదించటము, తర్వాత అందరూ నన్ను మెచ్చుకోవటం, అందరూ నన్ను ఘనపరచటమే తెలుసు. తర్వాత నా ఆయుష్కాలం అంతా డబ్బు సంపాదించటమే తెలుసు. కానీ ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత, ఈ మరణశయ్య మీద పడుకున్న తర్వాత చాలామంది మనుషుల జీవితాలను చూస్తే నాకు నా జీవితం అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు నాకు బ్రతకాలన్న ఆశ ఉంది, కానీ
నాకున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఏవి కూడా నన్ను బ్రతికించేటట్టు లేవు. అసలు ఇప్పుడు నేనే చచ్చిపోతున్నాను, నేను సంపాదించినటువంటి వేల కోట్ల రూపాయలు ఏమైపోతాయి? ఇప్పుడు నాకంటే ఎవరు బెస్ట్ అంటే తమ మట్టుకు తాము తిని, తమ మట్టుకు తాము త్రాగి, ప్రశాంతంగా నిద్రపోయి హ్యాపీగా జీవితాన్ని ఏమన్నాడు యేసుప్రభు 6 మత్తయి సువార్తలో? రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. అంటే రోజు ఏంటని మనకి? రోజు కీడే. రోజు ఎలా కీడండి? ఆహారం ఒకటే. చిన్నపిల్లలు తింటే ఆరోగ్యం, 40 ఏండ్లు దాటిన వాళ్ళు తింటే అది. ఎలా చెప్పారు చూసారా మీరు? ఎలా చెప్పారు? ఆహారం ఒకటే, ఒకే కప్పులో అమ్మ ఒకే బాణీలో ఒకే గిన్నెలో వండింది. ఆ ఒకే గిన్నెలో పెట్టిన ఆహారం పిల్లలకు పెట్టేటప్పుడు ఏమంటామంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం. అవునా? అదే ఆహారం ఇంట్లో డాడీ తినేటప్పుడు మితంగా తిన్నాడు, అమ్మ తినేటప్పుడు మితంగా తినింది. ఎందుకు అంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము బ్రతకడని యేసయ్య చెప్పిన మాట నిజం. ఎందుకు? రొట్టె తిన్నా చచ్చిపోతున్నావు, రొట్టె తినకపోయినా చచ్చిపోతున్నావు. యేసు ప్రభు హార్ట్ అటాక్ ఎలా వస్తుందని చెప్పాడు? మీ హృదయములు ఒకవేళ చెప్పాలి, ముందు లిస్ట్లో ఏది ఉంది? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను ఎవ్రీ ఆర్గన్ నీడ్స్, ప్రతి అవయవము కోరుకుంటుందట. ఏం కోరుకుంటుంది? ప్రతి అవయవానికి, ప్రతి ఆర్గన్కి ఒక కోరిక ఉందట. ఏం కోరుకుంటుందట? బ్రెయిన్ అనే ఆర్గన్ మంచిగా నిద్ర కావాలి నాకని కోరుకుంటుందట. గుండె కొంచెం సేపు రోజు ఒక 45 నిమిషాలు నడవాలని కోరుకుంటుందట. ఊపిరితిత్తులు మంచి ఎక్సర్సైజ్ కావాలని కోరుకుంటాయట. ఎముకలు ఏం కోరుకుంటాయట? మంచి వెయిట్ లిఫ్టింగ్. ఎందుకు? వెయిట్ లిఫ్టింగ్తో నాకు మంచి సత్తువ వస్తుందని అంటే ప్రతి ఆర్గన్కు దేవుడు పని పెట్టాడు. ఆ పనేంటో తెలుసుకొని వాటిని ఆరోగ్యంగా కాపాడుకొని వాటిని పట్టుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టి దేవుని కొరకు బ్రతకాలి. బికాజ్ ఆఫ్ మనము ఆయన నిమిత్తము ఉన్నాము. నువ్వు ప్రభాస్ కొరకు లేవు, అంతేనా? నువ్వు పవన్ కళ్యాణ్ కొరకు లేవు, అవునా? ఎవడైనా చర్చికి వెళ్ళేవాడు ఎక్కడైనా, నేను మీకు మంచి మాట చెప్తాను చూడండి. ఊళ్ళో జనరల్గా లోకం మీద ఏ ఊళ్ళోనైనా జరిగేది మీరు బాగా గమనించండి. సినిమా టాకీస్కి పోయేటోడు ఎవడైనా కానీ సరే, సినిమా నడుస్తుంటే సినిమా బయట ఉంటాడా? అరే చెప్పాలి, గట్టిగా చెప్పాలా? ట్రై చేయండి. నేను మొన్న సినిమా టాకీస్కి పోయానండి, చాలామంది పిల్లలండి సినిమా నడుస్తూ ఉంటే థియేటర్ బయట ఉన్నారండి అని చెప్పండి. ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు షో నడిచేటప్పుడు? అది షో నడిచేటప్పుడు ఒక్కడు కూడా ఎక్కడ ఉండడు, బయట ఉండడు. కానీ చర్చిలో బోధకుడు ప్రసంగం చేసేటప్పుడు చాలామంది ఎక్కడ ఉంటారు? అదిగో ఎలా చెప్పారో చూసారా? అసలు దానికి దీనికి కారణం ఏంటని నేను అంటున్నా. అంటే ఏంటి చెప్పమంటారా? దానికి దీనికి కారణం ఆ షో అవ్వమ్మకు కనపడ్డట్టుగా రమ్యంగా నీ కళ్ళకి, అబ్బా ఏం పాటరా బాబు, ఏం డ్యాన్సరా బాబు, బాబు ఏం ఫైటరా బాబు, ఏం డైవరా బాబు, అంతేనా? ఆడి బతుకు కోసం ఆడు సంపాదించుకోవడం, వాడిని ధనవంతుని చేసింది ఎవరు చెప్పమంటారా? ఎవరు? మీరు కాదా? ఆ రైలు తూర్పుకు పోతే నీకెందుకు, పడమరకు పోతే నీకెందుకు? ఆ రైలు తూర్పుకు పోతే నీకెందుకు, పడమరకు పోతే నీకెందుకు? సాయంత్రం కాగానే ఏమంటావు తెలుసా? ఇవాళ తూర్పుకు పోయే రైలు చూడలేదు, నా మనసులో మనసు, అబ్బా దేవుడిచ్చిన జీవితం, దేవుడు పెట్టిన మనసు, తూర్పుకు పోయే రైలు ఒక్కరోజు మానేస్తే ఏమిట్లో ఏం లేదట మనసులో. ఒక్కరోజు తూర్పుకు పోయే రైలు చూడకపోతే, మనసులో మనసు లేకపోతే, మరి బైబిల్ చదవకపోతే, అంటే నీ మైండ్, నీ బ్రెయిన్ దేనికి కనెక్ట్ అవ్వలేదంటే, ఈరోజు బైబిల్ చదవలేదు. బైబిల్ చదవలేదని నీ మనసు నీకు ఎందుకు చెప్పటం లేదు? అంటే నేను దేవుడి కోసం పుట్టాను, నేను దేవుడి కోసం ఉన్నాను, దేవుడి కోసమే బ్రతుకుతున్నాను, దేవుని కోసమే నేను బ్రతకాలి, దేవుని కోసమే నేను
చావాలి, వెరీ గుడ్, దేవుని కోసమే నేను చావాలి. అంటే నువ్వు పుట్టింది ఎందుకోసము అని అంటే దేవుడి కోసం చచ్చిపోవటానికి నేను పుట్టాను, అందుకే నాకు ఈ జీవితం ఉంది. కులం కోసం కాదు, మతం కోసం కాదు, లేకపోతే ఏదో ఒక సొసైటీ కోసం కాదు. మనం ఈ సొసైటీ కోసం పుట్టలేదు, కులం కోసం పుట్టలేదు, మతం కోసం పుట్టలేదు, మనం దేవుని కోసం పుట్టాం. కనుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి, ఆ రోజులలో కొరింథీ సంఘంలో ఉన్న అపరిమితమైన గొడవలు, మామూలు గొడవలు లేవండి ఆ సంఘంలో, విపరీతంగా గొడవలు ఉండడాన్ని బట్టి ఆ సంఘాన్ని గద్దించి ఆయన ఏమంటున్నాడంటే పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ, మీలో ఇంకను అసూయయు కలహములను ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యులే అనియు, అనగా మీరు క్రీస్తునందు పసి పిల్లలే అనియు. అంటే నీలో అసూయ ఉంటే, కక్ష ఉంటే, నీలో శరీర కార్యాలుంటే, నీలో అపవిత్రత ఉంటే, పొరుగోని నువ్వు ఓర్చుకోలేకపోతే, పొరుగోని నువ్వు ప్రేమించలేకపోతే, పొరుగోని నువ్వు క్షమించలేకపోతే, పొరుగుదాన్ని నువ్వు క్షమించలేకపోతే, పొరుగోని నువ్వు నీతో కలుపుకోలేకపోతే, పరిచర్యలోకి తేలేకపోతే, నువ్వు దేవుని కోసం బ్రతకకపోతే, ఒక చెట్టు నీ కోసం బ్రతకాలని ఆశపడవా? ఒక చెట్టు ఎవరి కోసం బ్రతకాలి? ఒక చెట్టు నీ కోసం బ్రతకాలి. ఆ చెట్టు నీ కోసం బ్రతికి తీరితేనే నీకు ఆనందం. దాని పండు తినాలన్న ఆశ నీకుంది, దాని నీడను విశ్రమించాలన్న ఆశ నీకుంది, దాని కట్టె కాల్చుకోవాలన్న ఆశ నీకుంది, దాంతో ఇల్లు కట్టుకోవాలన్న ఆశ నీకుంది, దాని కలప నీకు అవసరం, దాని ఆకు నీకు అవసరం, దాని పండు నీకు అవసరం, సమూలంగా దాని వేరు నీకు అవసరం. ఒక మొక్కగా పుట్టిన దేవుని సృష్టిలో ఒక చిన్న స్పృష్టమే మనిషిగా నీకింతగా ఉపయోగపడి నీ కోరిక తీరుస్తున్నప్పుడు, ఇంత ఇన్వెస్ట్మెంట్ నీ మీద పెట్టినటువంటి దేవుడు అప్పుడు అంటాడు బెన్ జోన్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, వీళ్ళందరూ నిజంగా చాలా అదృష్టవంతులు, వీళ్ళు కూడా నాలాగా వ్యాధితోనే ఇక్కడికి వచ్చారు, కానీ చచ్చిపోయే ముందు నేను చచ్చిపోవటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఏంటట? బెన్ జోన్స్ చచ్చిపోవడానికి ఏమాత్రం ఇష్టపడాలి. మీరు చెప్పండి, చచ్చిపోవడానికి ఈ ప్రపంచంలో ఎవరైనా ఇష్టపడతారా? అలాగని చెప్పేసి చావును ఎవరైనా ఈ సృష్టిలో తప్పించుకోగలుగుతారా? చావును తప్పించడం అనేది ఈ సృష్టిలో ఎవరి చేతుల్లో ఉంది? జీవన్మరణములు దేవుని వశములో ఉన్నాయి. ఇప్పుడు బెన్ జోన్స్ అనుకున్నాడట, సో దేవుడు మనుషులందరికీ అవసరం. అవునా? దేవుడు మనుషులందరికీ అవసరం. దేవుడున్నదే మనుషుల కోసం, మనిషి ఉన్నది కూడా దేవుని కోసం, మనిషి ఉన్నది కూడా దేవుని కోసం. మరి భూమి మీద దేవుని కోరిక తీర్చేవాడు ఎవడు? భూమి మీద దేవునికి పనిచేసి పెట్టేవాడు ఎవడు? భూమి మీద దేవుని ఆలోచనలు ఎవరు నెరవేర్చాలి? కమాన్ చెప్పండి. నేనున్నానండి, నేను దేవుని కోరిక తీర్చడానికి ఉన్నానండి, దేవునికి పని చేయటానికి ఉన్నానండి, దేవుని ఇష్టం చేయటానికి ఉన్నానండి, దేవుని కోరిక తీర్చడానికే ఉన్నానండి, దేవుని ఆలోచనలను తీర్చడానికే ఉన్నానండి, దేవుని ఇష్టం చేయటానికే దేవుని ఇష్టం కోసం నేను నా జీవితం అంతా నష్టపోయినా పర్వాలేదండి, ఉన్న పలంగా నేను చచ్చిపోయినా పర్వాలేదండి, కానండి నేను మాత్రం నా ప్రభువు కోసమే, నా దేవుని కోసమే ఉన్నానండి. కొరింథీ సంఘానికి చెప్పిన మాట, దానివల్ల నేను సత్యం గ్రహించానండి. ప్రేమ కోసం లేవు నానా, అంతేనా? నువ్వు దేనికోసం లేవు? భూమి మీద లౌకికమైన ప్రేమ కోసం నువ్వు లేవు, లేకపోతే నువ్వు ఒక సినిమా యాక్టర్ కోసం లేవు, నువ్వు ఒక హీరోయిన్కి ఫేవర్గా బ్రతకటానికి లేవు, నువ్వు ఒక హీరోకి ఫేవర్గా మారిపోవటానికి లేవు. నీ ఆయుష్ చిన్నది, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నీ ఆయుష్ చిన్నది, నువ్వెలా బ్రతికినా బ్రతుకుతావు, కానీ నీ ఆయుష్ మాత్రం తరిగిపోతూ ఉంది. తరిగిపోయే నీ ఆయుష్ ఏదో ఒక రోజు నిన్ను ఈ భూమి మీద చివరి రోజుకు నడిపిస్తుంది. చివరి నిమిషానికి కూడా నువ్వు వెళ్ళిపోతావు. చివరి నిమిషానికి నువ్వు వెళ్ళిపోగానే ఆల్రెడీ లేఖనం నిన్ను పిలిచింది. ఏమని పిలిచింది? నరులారా, అది తిరిగి రండి అంటే అర్థం ఏంటి? పర్మనెంట్ సెటిల్మెంట్ భూమి మీద నేను ఎవ్వడికి 1000 ఎకరాలు ఉంటావన్న పర్మనెంట్గా ఉంచడా తండ్రి? 100 ఎకరాలంటే ఉంచడా?
లక్షల కోట్లుంటే ఉంచడా? మంత్రిని ఉంచడా? మంత్రిని ఉంచడు, కంత్రిని ఉంచడు, సెలబ్రిటీని ఉంచడు, డాక్టర్ని ఉంచడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ పని చేసేవాడికైనా ఆ పని తాలూకు వస్తువు దొరుకుద్ది. అలాగని డాక్టర్కి జీవం దొరుకుద్దా? డాక్టర్కి హ్యూమన్ పార్ట్స్ దొరుకుతాయా? మరొకరి దగ్గర నుంచే అవయవ దానం జరగాలి అన్న కదా. అందుకే కదా అంటున్నాడు, బాబు నేను నిన్ను కట్టానురా, నేను నిన్ను కట్టాను కనుక ఏమనుంది కీర్తన గ్రంథం ఏమన్నా, యెహోవా ఇల్లు కట్టించని ఎడలా నేనే కట్టాను నిన్ను, నేనే పంపించాను నిన్ను, నేనే పుట్టించాను నిన్ను, నేనే ఆయుష్ పోసాను నీకు, నేనే ఆరోగ్యం ఇచ్చాను నీకు, నేనే పని పెట్టాను నీకు, నిన్ను నేను నమ్మాను. నేనెలా నీ కోసం ఉన్నానో నువ్వు కూడా అలాగే నా కోసం ఉన్నావు. నీ కోసం ఉన్న దేవుడు నీకు ఎంత చేశాడు? నీ కోసం ఉన్న దేవుడు ఎంత చేశాడు నీకు? ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు అడగక మునిపే మీకక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అనగా, మీరు అడగక మునిపే, మీరు అడగక నువ్వు అడిగితే ఇచ్చాడా ఈ సృష్టిని? నువ్వు అడిగితే తీర్చాడా ఈ దాహం? నువ్వు అడిగితే తీర్చాడా ఈ ఆకలి? అంటే ఇవేవి నువ్వు అడగలేదు. కానీ నువ్వు కొంచెం పెరిగిన తర్వాత, కొంచెం నీకు మిడిమిడి జ్ఞానం వచ్చిన తర్వాత, ఇక నువ్వు అడిగే విషయాలన్నీ ఎలా ఉంటాయంటే, నువ్వు ప్రార్థన అన్న రోజు నుంచి ఆయన బాధపడుతున్నాడు. సంతోషపడటం లేదు ఆయన. ఎందుకు సంతోషపడటం లేదు? ఏం అడగాలో బైబిల్ నేర్చుకుంటే ఆయన్ని ఏమడగాలో నీకు అర్థం అవుతుంది. నువ్వు ఆయన్ని ఏమడుగుతావు? 10th క్లాస్ పాస్ అయిన కాడ నుంచి ఉద్యోగం అడుగుతావు. ఇక ఆయన అనుకుంటాడు, ఈ 10th వచ్చిండంటే నాకు భయం అవుతుందిరా నాయన, వీడిది పాస్ అయిన కాడ నుంచి ఇక ఎప్పటిదాకా అడుగుతాడు నన్ను? వాడికి అది వచ్చేదాకా అడుగుతాడు. దేవుణ్ణి అడిగితే ఉద్యోగం వస్తుందా? కాంపిటేటివ్ వరల్డ్లో నువ్వు సక్సెస్ అయితే ఉద్యోగం వస్తుందా? కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ కావడానికి దేవుణ్ణి అడగాలనా? పుస్తకాలు చదవాలా? కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ కావడానికి బైబిల్ చదవాలనా? లోకంలో ఉన్న లోక జ్ఞానం, అది లోక సంబంధమైన పరీక్ష. లోక జ్ఞానంలో వర్కౌట్ కావడానికి లోక సంబంధమైన పరీక్ష. నీకు సక్సెస్ తేవాలంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు చదవాలి. దేవుని వాక్యం ఏమని చెప్పింది? దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. నువ్వేం చేస్తావు? దాంట్లో నాకు సక్సెస్ అంటావు. అది ఎందుకో నువ్వు ముందు నేర్చుకో. అది ఎందుకు తెలుసా? 4 రోజులు నువ్విక్కడ పని చేసుకొని బ్రతకటానికి. ఏదో ఒక పని చేసే మనిషి బ్రతకాలి. తప్పుడు పనులు కాదు. నువ్వు కష్టపడు. నువ్వు మెకానిక్వా, లేకపోతే నువ్వు డాక్టర్వా, నువ్వు ఆటో డ్రైవర్వా, నువ్వు ట్రాక్టర్ డ్రైవర్వా, లేకపోతే నువ్వు పైలట్వా, లేకపోతే నువ్వు ఏ పని చేస్తావో, నువ్వు ఫిట్టర్వో, ఎలక్ట్రీషియన్, ఇదంతా కూడా బ్రతుకులో నటన, నిజమైన నటన. ఏం నటన? వృత్తిని బట్టి గౌరవం ఉంటుంది, కాదనడం లేదు. ఇప్పుడు దేవుడు మరి ఏ వృత్తికి గౌరవం ఇస్తాడు? సైలెంట్ అయిపోయారు. దేవుడు ఏ వృత్తికి గౌరవం ఇస్తాడు? అమ్మ బాబోయ్, డాక్టర్రా బాబు ఆయన అని యేసయ్య నిలబడతాడు? నువ్వు రాగానే నిలబడ్డా? ఊరు నాయనో డాక్టర్రా బాబు, డాక్టర్ చదివాడ్రా బాబు, భూమి మీద వాడు ఎంఎస్రా బాబు, ఎండీరా బాబు అని నిలబడతాడా దేవుడు? పోనీ అడ్వకేట్రా బాబు అని నిలబడతాడా? యేసయ్య నిలబడతాడు. పోనీ కాంట్రాక్టర్రా బాబు అని నిలబడతాడా ఆయన? పోనీ సాఫ్ట్వేర్రా బాబు, మామూలు సంగతి కాదు అని నిలబడతాడా? పోనీ IITనో IIITనో అయితే నిలబడతాడా? వీటి వేటికి కూడా దేవుడు నిలబడడు. అసలు దేవుడు నిన్ను ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎందుకు ఉండాలట? ఏదో ఒక పని. ఎందుకు 60-70 ఎందుకు? బైబిల్ ఒక మంచి ఆన్సర్ చేసింది. ఏమని చేసింది? మీలో కొందరు ఏ పనియూ చేయక ఊరు మీద పడి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పంచాయతీలు చేసుకుంటూ ఇంకేం చేస్తున్నారట? మీరు వేస్ట్గా పని చేయకుండా అన్నం తింటున్నారా బాబు, తెస్సలోనికైన సంఘాన్ని రాశాడు. అంతేనా? అట్లా ఏమన్నాడు? అట్లాంటి వారు నెమ్మదిగా పని చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేయాలట? తమ చేతులతో సొంతముగా కష్టపడి సంపాదించుకొని ఆహారం మాత్రమే, అంటే పని చేసుకొని ఆహారాన్ని తినాలి. ఇప్పుడు పని ఎందుకు అనంటే, కోటి విద్యలు
అబ్బా మీకు భలేగొచ్చింది అన కదా. కోటి విద్యలు కూటి కోసమే. అంటే భూమి మీద ఇప్పుడు ఎన్ని విద్యలు ఉన్నాయి బ్రతకటానికి? కోటి విద్యలు. మరి పరలోకం పోవడానికి ఎన్ని విద్యలు ఉన్నాయి? అది పరలోకం పోవడానికి ఎన్ని విద్యలు ఉన్నాయి ఇప్పుడు? మరి ఒక్కటే విద్య ఉంది. ఇప్పుడు భూమి మీద మనకి కోటి విద్యలలో ఎయ్యో కొన్ని విద్యలు నేర్చుకొని మనం బ్రతికేయచ్చు, కానీ పరలోకానికి పోవటానికి మాత్రం ఒకే ఒక్క విద్య నేర్చుకోవాలి. అది ఎప్పుడు నేర్చుకోవాలి అని అంటే, ఎప్పుడు నేర్చుకోవాలి? ఆ విద్య నేర్చుకోవటానికే ఈ 60 ఏళ్ళు. అంతేనా? ఇప్పుడు నీకు ఆయుష్కాలం ఎందుకు? నా పనిలో నేను చాలా బిజీగా ఉన్నానండి. ఎన్ని రోజులు ఉంటారో నాకు అర్థం కాదు నీ పనిలో నువ్వు బిజీ. ఆ మాట, ఆ పదం ఎందుకు వాడాలి తెలుసా? ఆ పదాన్ని యేసయ్య ఎలా వాడుకున్నాడు తెలుసా? యేసయ్య ఎలా వాడుకున్నాడు తెలుసా? పగలున్నంత వరకు మనలను పంపిన వాని పనులు మనము చేయుచుండవలను కదా. పగలు నీకు రోజంతా దేవుడి పని ఉంటే వేరే పని చేయవాకు, నువ్వు బ్రతుకు తెరు. దేవుని పని మీదనే బ్రతుకు. అంతే కదా ఆయన చెప్పింది. దేవుని పని మీదనే బ్రతుకు. ఒకవేళ నీకు రోజంతా దేవుని పని లేకపోతే నువ్వు వేరే పని చేసుకొని మళ్ళీ దేవుని పని చెయ్యి, వేరే పని మీద బతుకు, దేవుని పని మాత్రం చెయ్యి. అంటే ఇప్పుడు దేవుని పని ఎవరు చేయాలా? నేను చేయాలా? మీరు చేయాలా? మనం అందరం చేయాలా? ఇప్పుడు దేవుడి నిమిత్తం నేనున్నానా? మనం అందరం ఉన్నామా? నన్ను పుట్టించినోడే మిమ్మల్ని పుట్టించాడా లేదా? నన్ను పుట్టించినట్టే మిమ్మల్ని పుట్టించాడా లేదా? అంటే నా మీద పెట్టిన బాధ్యత మీ మీద పెట్టాడా లేదా? అంటే మనం అందరం భూమి మీద ఒక్కటే పనిలో ఉండాలా వద్దా? దేవుని పనిలో ఉండటానికి, పరలోకం వెళ్ళడానికి, అంటే పరలోకంలో ఎలా బతకాలి నేను అనంటే, పరలోకంలో బ్రతకటానికి బ్రతుకు నేర్చుకోవాల్సిందే భూమి మీద. అక్కడ ఎలా బ్రతకాలో వచ్చేదే ఈ గ్రంథం నేర్పుద్ది. అంటే నేను పరలోకం పోతే దేవుని స్తుతించాలి, నేను పరలోకం పోవాలంటే భూమి మీద పరిచర్య చేయాలి, నేను వెళ్తున్నటువంటి దేవుడు ఎలా ఉంటాడు, నేను వెళ్తున్న దేవుడి దగ్గర ఎలా ఉంటే నేను అక్కడికి వెళ్తా, అంటే ఆయన లక్షణాలు, అక్కడ ఆయన పరిస్థితులు మనిషికి భూమి మీదనే రావాలి. అది నేర్పించేదే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం నేర్చుకోవడానికి నీకు ఏ చర్చ అవసరం లేదు. సహవాసానికే చర్చ్ కావాలి. ఏంటి? సహవాసానికే చర్చ్ కావాలి, పరిచర్యకే సాటి మనిషి కావాలి. కానీ నడక నేర్చుకోవటానికి మాత్రం ఎక్కడ నేర్చుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యంలోనే నేర్చుకోవాలి. నీకు వాక్యం నేర్పించి నిన్ను భూమి మీద దేవునిగా తీర్చిదిద్దేది వాక్యం. నిన్ను ఎలా మారుస్తుంది వాక్యం? వాక్యం ఎలా మారుస్తుంది చెప్పండి? వాక్యం ఎలా మారుస్తుంది? దేవునిగా మారుస్తుందా, దయ్యంగా మారుస్తుందా? మనం భూమి మీద దేవునిలాగా మారాలా, దయ్యంలాగా మారాలా? మనం దేవునిలాగా మారాలంటే మరి ఆ లక్షణాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? దేవ స్వభావమునందు మీరు పాలివారు కావాలనని. ఏ స్వభావంలో? పేతురు గారు మొదటి పత్రిక రాశాడా లేదా? ఏమని రాశాడు? దేవ స్వభావమునందు మీరు పాలివారు కావాలనని. అంటే రోజు వాక్యం నేర్చుకొనట మన క్యారెక్టర్ అంతా ఎలా మారిపోవాలంటే దేవునిలాగా మారిపోవాలి. దేవునిలాగా మారిపోవలసినటువంటి మనిషి అంటే ఎంత అర్థం ఉన్న మాట చెప్పాడు చూడండి. దేవునిలాగా నువ్వు భూమి మీదనే మారిపోవాలి. నిన్ను చూడగానే యేసయ్య అనుకోవాలి, నా దగ్గర ఉండటానికి సరిపోయినాడు. స్టెఫన్ని కొడుతున్నారట రాళ్లతో. స్టెఫన్ని రాళ్లతో కొడతా ఉంటే స్టెఫన్ అట అలా మోకరించి ఏమని ప్రార్థన చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ పాపమును వీరి మీద మోపకుము, వీరిని క్షమించు. ఎవరి లక్షణం ఇది? వెంటనే ఆయన కోసం ఎవరు నిలబడ్డారట? యేసయ్య నిలబడ్డాడట. ఎందుకు నిలబడ్డాడట? అబ్బా, భూమి మీద వీడు నా వంటి వాడు అయిపోయాడు, ఇప్పుడు నా దగ్గర స్టెఫెను ఉండొచ్చు, కాబట్టి వెంటనే లేచి రిసీవ్ చేసుకున్నాడట. అంటే నీకు 60-70 ఏండ్లు ఎందుకంటే దేవుడి దగ్గరికి ఐహికమైన విచారాల కోసం దయచేసి రాబాకు.
భౌతికమైన ఏవో కొన్ని కోరికల కోసం దయచేసి దేవుడి దగ్గరికి రాబాకు. ఎందుకు రావాలి ఇక్కడికి? నేను వాక్యం నేర్చుకోవటానికి వెళ్తున్నాను. నేను వాక్యం నేర్చుకోవాలని నాకు దేవుడి పుస్తకం ఇచ్చాడు. ఈ పుస్తకం నేను నేర్చుకుంటే దేవుడున్న లోకంలోనికి వెళ్తాను. నేను దేవుడితో కూడా ఉంటాను. నేను దేవుడితో ఉండాలంటే దేవుడు లాంటి దాన్ని, దేవుడు వంటి వాడిని అయిపోవాలి. నా మాట, నా క్రియ, నా తలంపు, నా ఉద్దేశము, నా పవిత్రత, నా పరిశుద్ధత, నా గుణం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. టెల్ యువర్ క్యారెక్టర్ ఐ టెల్ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యువర్ క్యారెక్టర్. టెల్ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అన్నాడంటే అర్థం ఏంటి? నీ సావాసాన్ని బట్టే నీ బుద్ధి ఉంటుంది రావు. దొంగ ఎవరితో స్నేహం చేస్తాడు? అది అర్థమైపోయింది కదా. అంటే ఎవడెవడితో స్నేహం చేస్తా అంతెందుకండి, మీకు అర్థమైపోయేటట్టు చెప్తాను చూడండి, మీకు బాగా అర్థమైపోయిద్ది. ఇక్కడ మన వాళ్ళు అంత మంచి వాళ్ళు కాబట్టి ఓపెన్గా చెప్తాను. బాధపడరు కదా, మీరు బాధపడరు నాకు తెలుసు. సాయంత్రం కాగానే కొంచెం పుచ్చుకోవాలనుకో, వీడు ఎవరితో స్నేహం చేస్తాడు? అది నేను అన్నానేంటి, మీరే అన్నారు, నేనైతే అనలే, అవునా కదా? అంటే సాయంత్రం కాగానే కొంచెం పుచ్చుకోవాలంటే ఫలానాలతో స్నేహం చేశాడంటే ఎందుకు అలా చేశాడు ఆ స్నేహం అని అంటే చెప్పండి. ఆ స్నేహం ఎట్లాంటిది? దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెడుపును. కొద్ది కాలమే నువ్వు స్నేహం చేయాలి. ఎవరితో చేస్తావు? అబ్రహాము నాకు స్నేహితుడు. ఓకే, అబ్రహాము నాకు స్నేహితుడు. దేవునితో స్నేహం చెయ్యి, పరిశుద్ధులతో స్నేహం చెయ్యి, సంఘ సహవాసమందు ఉండు, పరిచర్యలో ఉండు. ఇందాకే చెప్పా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మళ్ళొక్కసారి అందరం చదువుకుందాం. మనం అందరం మళ్ళొక్కసారి తీసి ఒక్కసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. 8వ అధ్యాయము 5-6 వచనాలు. ఆకాశమందైనను, అందరు చదవాలి, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఇప్పుడు ఎవరి కోసం? నువ్వు చేతులెత్తి చెప్పాలి చక్కగా. నేను దేవుని కోసమే. ఐఎమ్ నాట్ ఫర్ రాక్ స్టార్. అవునా? నేను యేసయ్య ఫేవర్ నుండి ఏమనాలి? యేసయ్య ఫేవర్ నన్ను అందామా, మైకేల్ జాక్సన్ ఫేవర్ నన్ను అందామా? మైకేల్ జాక్సన్ ఫేవర్ అంటావా? 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడట. ఎవరు? భలే స్పీడ్ ఉన్నారు, మొత్తాన్ని కరెక్ట్ చెప్పేశారు. 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడట. ఎవరో? మైకేల్. మరి ఎందుకు బ్రతకలేకపోయాడు? 150 సంవత్సరాలు బ్రతకాలని దగ్గర 12 మంది డాక్టర్లను పెట్టుకున్నాడట. ఎంతమందిని పెట్టుకున్నాడు? 12 మంది డాక్టర్లను పెట్టుకున్నాడట. ఆ 12 మంది డాక్టర్లు ఆయన గారి ఇల్లు ఎంత తెలుసా? అన్నీ ఇంట్లోనే ఉండేటట్టట. ఆయన గారి ఇల్లు, ఇంటి ఆవరణం మొత్తం కలిపి 25 ఎకరాలట. ఎన్ని ఎకరాలు? మనకు ఒక కుంట స్థలం దొరికితే, గవర్నమెంట్ ఏమన్నా ఇస్తే దాంట్లో కట్టుకుందాం అని ఎదురు చూసే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. బెన్ జోన్సన్ మరణ పడక మీద ఉండి, వేల కోట్ల రూపాయలుండి, తన ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధతో చచ్చిపోతాడో మీరు ఒకసారి చెప్పండి. ఏమీ లేనివాడు చచ్చిపోవడానికి ఇష్టపడ్డామో కానీ ప్రశాంతంగానే చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు? ఇక చేసేదేముందిలే కానీ ఇక నేను బతికి మాత్రం అనగల. ఎందుకు చెప్పండి? మనుష్యుడు ఏం చేస్తాడట? లోకమంతా సంపాదించుకొని నన్ను తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వలేవు. నువ్వేమి ఇవ్వలేవు. అంటే నీకున్నటువంటి ఈ లోక సంపాదన అంతటికంటే నీ ప్రాణం పెద్దది. దాన్ని నువ్వు దయచేసి ప్లీజ్ కాలాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని పాడు చేసుకోబాకు. అది కానీ నువ్వు పాడు చేసావనుకో,
అలా నీకు జీవితం ఇచ్చిన దేవుడు ఏమడుగుతాడు అని అంటే నిన్ను లెక్క అడుగుతాడు. ఓ మంచి సందర్భం చెప్తాను, టైం అయిపోయిందండి, మంచి సందర్భం చెప్తాను. ఒకసారి ఒక పడుచోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పడుచోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు అని అంటే ఈ చెయ్యిలో పెట్టుకొని ఇలా మొత్తం ఇలా మూసుకొని గబగబగా డాక్టర్ గారు పలకలేక పలికాడనమాట. ఏంట్రా చెయ్యి తీరా అంటే చెయ్యి తీస్తే ఏమైందట అంటే ఈ చెంపలో నుంచి బ్రష్ ఇటు బయటకు వచ్చేసిందట. ఏమైందట? పళ్ళు రుద్దుతూ ఉంటే ఏమైపోయిందట? చెంపలో నుంచి బ్రష్, మీరు చెప్పండి, నిజం చెప్పాలి. పళ్ళు రుద్దుతూ ఉంటే మనకి ఎన్నిసార్లు గుద్దుకోలే నోట్లో బ్రష్? గుద్దుకోలేదా? మీరు అంత బాగా రుద్దుతారండి. నాకైతే చాలాసార్లు గుద్దుకుందా లేదా? గుద్దుకుంది. మరి మనలో ఎవరికన్నా చెంపలో నుంచి బ్రష్ బయటకు వచ్చిందా? మరి వాడికి ఎందుకు వచ్చింది? ఇది నిజం, ఇది కథ కాదు, ఇది నిజం. అప్పుడు డాక్టర్ అన్నాడు, మరి ఏంట్రా ఇట్లా వచ్చింది, ఇంత మటుకు ఎవరికి రాలేదు, ఇది ఏంట్రా అని మన దగ్గర తీసుకొని ఇట్లా కొంచెం చుట్టుపక్కల పట్టు చూస్తే వాడికి అసలు అక్కడ చంపే లేదట, పైన ఒట్టి చర్మం మాత్రమే ఉంది. అప్పుడు డాక్టర్ అన్నాడట, అరే నాన్న నువ్వేం తింటావురా అన్నాడట. ఏమన్నాడట? నువ్వేం తింటావురా అంటే భూమి మీద ఉన్న అన్ని డ్రగ్స్ తింటానండి నేను. ఎన్ని తింటా నేను తినని డ్రగ్ ఏమి? డాక్టర్ అన్నాడట, అరే నాన్న నువ్వు డ్రగ్ తినలేదురా. చెప్పు. డ్రగ్గే ఖాతం, డ్రగ్గే నిన్ను తినేసింది. ఇప్పుడు ఈ చంప ఎవడియాల భూమి మీద? ఇక చెప్పుకోండి, ఇప్పుడు ఈ చంప ఎవడియాల నీకు భూమి మీద? ఈ ఆకారం ఎవడిచ్చాడు? ఆయన ఎంత కష్టపడితే నీకు ఈ ఆకారం వచ్చింది తెలుసా? ఇప్పుడు ఇది చంపబోయింది. అటు ఇటు బ్రష్ కట్ చేసి ఎట్నో డాక్టర్ బ్రష్ బయటికి తీస్తూ ఏమని చెప్పిండు తెలుసా? ఇప్పటికేదో నేను ట్రీట్మెంట్ చేస్తా, వర్కౌట్ అయిద్దో లేదో తెలియదు, కానీ నువ్వు బ్రతుకుతావన్న గ్యారంటీ మాత్రం లేదురా. దేవుడు చస్తారా బాబు ఈ పండు తినకండి అంటే దేవుడు మాట అన్ని పండ్లన్నీ తినేయండిరా, ఒక్కటే మానేయండి అన్నాడు దేవుడు. అలాగే నా అన్నాడు, ఏమన్నాడు? పండ్లన్నీ తినేయండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఎన్ని మానమన్నాడో అవన్నీ ఏం చేస్తాం మనం? ఇక ఇంటికి వస్తా, మేరీ అంట, ఓహో ఏమైంది ఇక ఏముందిలే మేరీ అంటే, చెప్పవయ్యా అసలు ఏమైంది అంటే, పులుపు తినొద్దన్నాడు, చేదు తినొద్దన్నాడు, ఉప్పు తినొద్దన్నాడు, నూనె తినొద్దు. ఇక ఏం చేయాలరా నాయన ఈ బతుకులో, ఏం తిని బ్రతకాలా? మనుష్యుడు రొట్టె వలన, దేవుని వాక్యం నోటి నుంచి ప్రతి మాట వలన. అంటే నిన్ను బ్రతికించే నువ్వేం చేసావు తెలుసా? నీ శరీరం ఎందుకో, నువ్వెవరి నిమిత్తమున్నావో నువ్వు తెలుసుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా దాంట్లో పోసావు, దాన్ని వాడావు. కానీ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటాడంటే, మీ దేహంలోని అవయవాలు దేవుని కోసమే ఇవ్వబడ్డాయి, అవి దేవుని పనిలో పెట్టడం, చేతులు దేవునికి సేవ చేయటానికి, కాళ్ళు దేవుని కోసం నడవటానికి, నోరు దేవుని వాక్యం చెప్పటానికి, కళ్ళు దేవుని వాక్యం చూడటానికి, మనసు దేవుని గురించి ఆలోచించటానికి. అందుకనే కదా బైబిల్లో ఉంది, ఆయన తన నోరు తెరిచి ఈలాగున బోధింప సాగెను. చచ్చిపోయాడండి. 1000 కోట్ల సంపన్నుడైనటువంటి బెన్ జోన్స్ చివరికి తన జీవితాన్ని ముగించేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి? ఆస్తి ఏం చేయాలో మీరు చెప్పండి. అది కూడా మీకు ఏం చేయాలో మీకు తెలుసు, ఆన్సర్ మీ దగ్గర ఉంది, మీరు చెప్తారు. ఏంటి చెప్పండి? రాజుల సొమ్ము అయిపోయింది కదా, మీరు చెప్పేశారు. చూసారా? రాజుల సొమ్ము రాళ్లపాలు. మరి నేను ఎవడి కోసం కష్టపడ్డాను రా, ఎవడి కోసం సంపాదించాను, ఎవడి కోసం కూడబెట్టాను, అసలు ప్రవర్తన, క్యారెక్టరే పోయింది. ఏమైపోయింది? క్యారెక్టరే పోయింది. బ్రతుకు ఉద్దేశం పోయింది, తెలవలేదు. బ్రతుకు ఉద్దేశం పోయింది. ఎందుకు పుట్టానో, ఎందుకు బ్రతుకుతున్నానో, ఎలా పుట్టానో, ఎవరు పుట్టించారో, ఎందు నిమిత్తమై పుట్టించారో, ఇవన్నీ నేను మంట కలిపేశాను. ఏమనుకున్నాను?
నేను పవర్ స్టార్ కోసం అనుకున్నాను, మెగాస్టార్ కోసం అనుకున్నాను, రెబల్ స్టార్ కోసం అనుకున్నాను. కానీ అందరికంటే ఒక సూపర్ 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 స్టార్ ఉన్నాడు. ఆయన కోసం జ్ఞానులకు ఆకాశంలో నుంచి ఒక్క స్టారు వాళ్ళకి దారి చూపించింది. ఎవరైనా నేను దేవుని కోసమే, దేవుడే నా స్టార్, ఐఆమ్ ద సూపర్ స్టార్ ఆన్ దిస్ ఎర్త్ అని ఎప్పుడు అనుకోడు. ఐఎమ్ ద ఫేవర్ ఆఫ్ జీసస్ అని ఎవరు చెప్పరు. లోకాన్ని ప్రేమిస్తావా? యవనస్తుడా, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? నీ దేహం పాడు. నువ్వు బాగుంటేనే తెలుసా దేవుడికి ఉపయోగపడేది? నువ్వు బాగుంటేనే దేవుడికి ఉపయోగపడతావు. నువ్వు బాగుండి దేవుడికి ఉపయోగపడవలసిన నువ్వు నీ బ్రతుకు తప్పిపోయేటట్లుగా నీ ఆలోచనలు నిన్ను దారి తప్పించాయి. ఇప్పటికైనా లాస్యం లేదు, ఇప్పటికైనా నీ జీవితాన్ని ఒకవేళ నువ్వు చక్కబెట్టుకుంటే నా కోసం కాదు సుమా, నా కోసం కాదు, నువ్వు దేవునికి ఉపయోగపడతావు. స్త్రీలకు కూడా సహోదరులకు కూడా చెప్తున్నాను, మీరు దేవునికి ఉపయోగపడతారు కనుక మీరు దేవుని కోసం పుట్టారు, దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసమే పని చేయండి, దేవుని కోసమే చావండి, దేవుణ్ణి భూమి మీదనే చక్కగా నేర్చుకోండి. దేవుణ్ణి విడిచిపెట్టే ఒక ఆఖరి రోజు ఉంది కనుక ఆ రోజు కోసం మిమ్మల్ని మీరు చక్కపరచుకోండి. అందరం నిలబడి ఉంటే ప్రార్థన చేసుకుందాం. BOUI కోఆర్డినేటర్ జయ సిస్టర్ గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. BOUI కోఆర్డినేటర్, పుట్టాను నీ ఇష్టం నెరవేర్చడానికి పుట్టాను కనుక నేను అలాగే బ్రతుకుతాను తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. జయ సిస్టర్ గారి ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు తండ్రి. నాయన గడిచిపోయిన కాలం అంతా నా తండ్రి మేము ఎందుకు నాయన ఈ భూమి మీదకి వచ్చామో తెలుసుకోలేక ఇదే కొత్త రోజుగా మరి వారు తెలుసుకున్నట్టయితే నైనా ఈ లోకానికి నైనా మా అవయవాలు ప్రతిదీ నా తండ్రి నీ కొరకు నా తండ్రి వాడబట్టుకు మరి మేము దానిని సద్వినియోగపరుచుకునే మనసు కలిగి జీవించాలని, వాక్యానుసారమైన జీవితంలో పెరగాలని తండ్రి 30 సంవత్సరాల నుంచి నా తండ్రి అన్నయ్యతో అనుబంధంగా ఉంటూనైనా ఎన్నో మాటలు మా జీవితాలలో నైనా ఉంచుకున్నాం. కానీ తండ్రి ఇంకా సంపూర్ణతగా నైనా వాక్యంలో పెరిగిన తండ్రి నైనా నీకు ఇష్టమైన జీవితం మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి. క్రీస్తు అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి నా ఇష్టము నేనేం చేయలేదు, నీ చిత్త ప్రకారం నేను చేసి ఉన్నాను, భూమి మీద నిన్ను మహిమపరిచానని నా తండ్రి ఆ విధంగా యేసుక్రీస్తులాగా మేము జీవించిన తండ్రి ఇకనైనా మాకు సమయం ఉందని తెలుసుకొని తండ్రి ఆ సమయంలో నా తండ్రి సద్వినియోగపరుచుకొని తండ్రి అనేకులమైన మిమ్మల్ని నాయన ఈ భూమి మీద నా తండ్రి ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా మేముండి నా తండ్రి నైనా మిమ్మల్ని ఈ భూమి మీద మహింపరచుటకు సహాయం చేయండి తండ్రి. నాయన ఈ లోకానుసారమైన జీవితం నైనా మేము జీవించకంటున్న తండ్రి నైనా మరి పరమందున్న వాటి కొరకు ఎదురు చూసుకొని నా తండ్రి నైనా ఈ యొక్క మరి లోకంలో నా తండ్రి మీ పని చేసే పని గొప్పదని ఎంచుకొని ప్రతి బిడ్డకి నైనా మరి వాక్యం ఎంతమంది అయితే శ్రద్ధగా విన్నారో కూడి ఉంటున్న సహోదరులు సహోదరులు మళ్ళందరి కొరకు మీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ ఏ విధంగా వాడబడాలో అనేది నైనా వారికి నైనా మీరు సహాయం చేస్తూ వస్తున్నందుకు వందనాలు తండ్రి. కొంతమంది వాక్యం చెప్పగలిగితే, కొంతమంది నైనా డబ్బు ఇవ్వగలిగితే, కొంతమంది వాయిద్యాలు వాయించగలిగితే, పాటలు పారేవారు నైనా పని చేసేటవారు తండ్రి మంచి నైనా స్త్రీలుగా ఉండి పురుషులుగా ఉండి అన్యోన్య సహవాసం గల వారిగా ఉండి నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి పూనుకొనుటకు ప్రతి బిడ్డ నా తండ్రి ఎగిరపడి నా తండ్రి మా బ్రతుకుల దినములన్నీ నైనా కృతజ్ఞతలుగా జీవించి నా తండ్రి నైనా ఈ లోక స్నేహం మానివేసుకొని తండ్రి నైనా మీతో అబ్రహాం అయితే నా స్నేహితుడని మీరు ఏ విధంగా చెప్పి ఉన్నారో తండ్రి అటువంటి స్నేహాన్ని నైనా మేము కలిగి మాలోనైనా ఉంటున్న ఆవేదన బాధ ఈ లోకానుసారమైంది అయితే అది తీసివేసుకొని తండ్రి నైనా మీకు ఇష్టానుసారమైన జీవితంలో మేము ఎదుగుటకు సహాయం చేయమని ఇట్టి సమయాన్ని మాకు ఇచ్చినందుకు నైనా ఈ యొక్క నైనా కార్యక్రమానికి నా తండ్రి దాతలుగా ఉంటున్న బిడ్డల్ని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేకులకు నా తండ్రి ప్రేరేపణ కలిగించి ఒకరికొకరు తన నైనా ప్రయాస నా తండ్రి ప్రభునందు వ్యర్థం కాదని తెలుసుకుని నా తండ్రి నైనా మరి నీ పనిలో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులుగా ఉండుటకు పాలిభాగస్తుడిగా ఉండుటకు నైనా పిసినారితనంగా ఎవ్వరు ఉండకుండా నా తండ్రి నువ్వు ఉన్నతంగా చూపించాలని క్రియలని ప్రతి బిడ్డ నైనా వేగిరపడి తండ్రి మేమందరం నా తండ్రి సహోదర ఐక్యత కలిగి మీ పనులలో నా తండ్రి ఉన్నతంగా మిమ్మల్ని చూపించాలని అనేకులకు మారుమనసు కలుగుటకు మేము కూడా నా తండ్రి వెలిగేవారిగా ఉండి అనేకులు వెలిగించేవారిగా మా జీవితాలు కలిగి ఉండుటకు సహాయం చేస్తూ రమ్మని నా తండ్రి మిమ్మల్ని అడుగుచుంటున్నాం తండ్రి. మా జీవితంలోనైనా నెమ్మది దొరుకు నిమిత్తము నా తండ్రి లాజరులాగా పరదేశకు చేరగలిగే మంచి ఆత్మీయ జీవితంలో ఆశ కలిగి జీవించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన క్రీస్తు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి ఆయన అన్యోన్య సన్నిధియు సహవాసమును మనకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైనను గాక. ఆమేన్.